హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము బ్రీఫ్ ఓవర్వ్యూ ఆన్ ఎ ఫంక్షన్స్ అయితే చూద్దాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఎ ఫంక్షన్? బేసికలీ ఫంక్షన్ అన్నది ఒక కోడ్ బ్లాక్, ఒక చిన్న కోడ్ అందులో ఉంటుంది ఐడియల్గా. దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, దట్స్ ఫైన్. సో సురేంద్ర, ఇప్పుడు కోడ్ని ఆల్రెడీ మనం డైరెక్ట్లీ రాస్తున్నాం కదా విత్ ఇన్ ఏ జావా స్క్రిప్ట్ ఫైల్లో. మనకి ఫంక్షన్ యొక్క నెసెసిటీ ఏంటి? వై వీ నీడ్ ఎ ఫంక్షన్ హియర్, రైట్? సో కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. మన దగ్గర ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు. సో ఈ డెవలపర్ వన్కి మీరు ఏం టాస్క్ ఇచ్చారంటే క్రియేట్ యూజర్కి కోడ్ రాయి, అండ్ డెవలపర్ టూకి ఎడిట్ యూజర్కి కోడ్ రాయి, అండ్ డెవలపర్ త్రీ డిలీట్ యూజర్కి కోడ్ రాయి. ఎప్పుడైతే ఇతను క్రియేట్ యూజర్ రాశాడో, లాగిన్, క్రియేట్, లాగౌట్ ఈ మూడిట్లకి రాయాలి. ఎడిట్ రాసే అతను లాగిన్కి రాయాలి, ఎడిట్కి రాయాలి, అండ్ లాగౌట్ రాయాలి. ద సిమిలర్ వే డిలీట్కి రాసే పర్సన్ లాగిన్కి కోడ్ రాయాలి, డిలీట్కి రాయాలి, అండ్ లాగౌట్కి రాయాలి. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే త్రీ డెవలపర్స్ కామన్గా రాసే కోడ్ లాగిన్ అండ్ లాగౌట్. ఇన్స్టెడ్ ఆఫ్, ఓకే, instead of writing this login and a logout for multiple times, if we can create a function so that all others can రీయూజ్ ఇట్. సో బేసికలీ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మీకు ఏ కాన్సెప్ట్ వస్తుందండి? ఫంక్షన్ అన్నది కోడ్ బ్లాకే, కానీ దీనివల్ల మీకు వచ్చేది ఏంటి అంటే రీయూజబిలిటీ. సో రీయూజబిలిటీ అంటే ఒక్కసారి క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇది ప్రోగ్రామింగ్ వరల్డ్లో. రియల్ వరల్డ్లో ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటేనండి, సో కన్సిడర్ దాట్, ఓకే, సో కన్సిడర్ దాట్ అమెజాన్.కామ్లో నేను ఫస్ట్ టైం అకౌంట్ పర్చేస్ చేశాను. ఓకేనా? ఫస్ట్ టైం అకౌంట్ పర్చేస్ చేశాను ఈరోజే. అకౌంట్ తీసుకున్నాను నేను. అకౌంట్ తీసుకున్న తర్వాత ఐ యాడెడ్ ప్రొడక్ట్ టు ద కార్ట్ అండ్ ఐఎమ్ పర్చేసింగ్ ఇట్. నేను పర్చేస్ చేసేటప్పుడు ఐ ఎంటర్డ్ మై క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? నేను క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సేవ్ యువర్ కార్డ్ ఇన్ఫో అంటది అక్కడ. ఎప్పుడైతే మీరు సేవ్ యువర్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అన్న చెక్ బాక్స్ని చెక్ చేస్తారో, నెక్స్ట్ టైం యు నో నీడ్ టు ఎంటర్ ద కార్డ్ ఇన్ఫర్మేషన్. అంతేనా? ఎందుకని? ఆల్రెడీ నువ్వు సేవ్ చేసేసావు. వన్ టైం నువ్వు ఎంటర్ చేసి ప్రతిసారికి యు ఆర్ సింప్లీ రీయూజింగ్ ఇట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫంక్షన్. ఓకే, ఒక్కసారి నేను చేసి మల్టిపుల్ టైమ్స్ నేను దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాను. ఓకే, మరి ఫంక్షన్కి సింటాక్స్ వచ్చేసరికి ఏంటి అంటే, ఓకే, సో సింటాక్స్, రైట్, సింటాక్స్. సో ఫంక్షన్, ఓకే, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, అండ్ దానికి ఏమైనా పారామీటర్స్ ఉంటే లోపల పారామీటర్స్ పంపి, లేదంటే అవసరం లేదు. అండ్ హియర్ ఈ లోపల లాజిక్. ఓకే, ఫంక్షన్ యొక్క లాజిక్ అండి. రిటర్న్ వాల్యూ అన్నది మనకి తర్వాత చూద్దాము. బట్ బేసిక్ ఫంక్షన్ అయితే ఫంక్షన్ నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్, పారామీటర్స్ ఉంటే పారామీటర్స్, దానికి లాజిక్. సో ఇప్పుడు లెట్ అస్ క్రియేట్ ఎ ఫంక్షన్. సో ఫంక్షన్ గ్రీటింగ్ మెసేజ్. ఓకేనా? సో గ్రీటింగ్ మెసేజ్ అన్నది ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఇందులో ఏం చేస్తున్నాను అంటే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఫంక్షన్స్ అని జస్ట్ console.logలో ప్రింట్ చేసేసాను. ఇప్పుడు ఓకే సురేంద్ర, ఇక్కడ ఫంక్షన్ ఉన్నది. ఈ ఫంక్షన్ను మనం ఎట్లా కాల్ చేస్తాము? ద సింపుల్ థింగ్, నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్. ఇదే కదా నీ యొక్క ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ని ఇట్లా ఇఫ్ యూ కాల్ ఇట్, ఆటోమేటికలీ ద ఫంక్షన్ వుడ్ బి కాల్డ్. సో ఇప్పుడు నేను దీన్ని కనుక రన్ చేస్తే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అ ఫంక్షన్ అని వచ్చింది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే ఫంక్షన్ని నేను 5 టైమ్స్ కాల్ చేశాను అనుకోండి, 5 టైమ్స్ సేమ్ అవుట్పుట్టే పడుతుంది. ఇదిగో 5 టైమ్స్, 4 టైమ్స్, ఎన్ని టైమ్స్ మనం కాల్ చేసామో అన్ని టైమ్స్ అది సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇన్స్టెడ్ ఫంక్షన్స్ని ఇప్పుడు నువ్వు చేసేదే రీయూజబిలిటీ కోసం. ఇంకా ఎక్కువగా రీయూజబిలిటీ నీ కోడ్లో ఉండాలి అంటే నీ ఫంక్షన్కి పారామీటర్స్ పంపించాలి. పారామీటర్స్ అంటే ఫంక్షన్ పక్కన బ్రాకెట్ ఉంది, ఇదిగో ఇది. ఇందులో ఇఫ్ యూ పాస్ ఆన్ ఎనీ వేరియబుల్స్, అది పారామీటర్స్ అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇఫ్ యూ పాస్ ఆన్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ద ఫంక్షన్ వుడ్ బి మచ్ మోర్ రీయూజబుల్. సో హియర్ ఫంక్షన్ greet user,
అండ్ ఇక్కడ నువ్వు యూజర్ నేమ్ ఇవ్వి ఇన్పుట్. నువ్వు ఏదైతే యూజర్ నేమ్ ఇన్పుట్ కింద ఇస్తావో, సి హియర్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఫంక్షన్స్, ఇక్కడ డాలర్ ఈ పర్టికులర్ నేమ్ అయితే ఇక్కడికి వచ్చిందండి. ఆర్ ఎల్స్ దీన్ని అనదర్ వేలో కూడా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అండ్ వెల్కమ్, వెల్కమ్ కామా, ఓకే, యూజర్ నేమ్ కామా టు ద వరల్డ్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే నువ్వు లైన్ నెంబర్ 34లో అన్నా రాయొచ్చు, 35లో అయినా సరే రాయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇక్కడ డబల్ కోడ్స్ మనం ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కామా సెపరేటెడ్కి ఇచ్చామండి. ఇక్కడ టిక్స్ వాడాము ఇట్లాంటిది. ఇలాంటిది వాడినప్పుడు ఒక వేరియబుల్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే మధ్యలో డాలర్ కర్లీ బ్రేసెస్ అయితే పెట్టాలి. ఎనీవేస్ దీని గురించి మనం మూవింగ్ ఎహెడ్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఇట్లా ఫంక్షన్ గ్రీట్ యూజర్ అని నువ్వు డిఫైన్ చేసావు. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే గ్రీట్ యూజర్ సురేంద్ర, ఒకసారి కాల్ చేసినప్పుడు సురేంద్ర ఇచ్చా, మళ్ళాసారి కాల్ చేసినప్పుడు, ఓకే, మళ్ళాసారి కాల్ చేసినప్పుడు ఐఎమ్ డిఫైనింగ్ స్నేహ, ఇంకొకసారి కాల్ చేసినప్పుడు ఐ కెన్ డిఫైన్ ఎనీ అదర్ నేమ్. సో డిపెండింగ్ ఆన్ మై నీడ్ నేను ఆ ఫంక్షన్ని ఫర్దర్లీ ఐ కెన్ కస్టమైజ్ ఇట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి వెన్ ఐ రన్ ఇట్, సి బేసికలీ ఎన్ని పేర్లు అయితే ఇచ్చానో అన్ని పేర్ల మీదకి నా స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ ఎ ఫంక్షన్ ఇన్ ఏ మచ్ మోర్ రీయూజబుల్ వే అండి. ఓకేనా? గుడ్. Perfectly all right. Is a brief overview of that functions. Next session, we will see couple more details about it. Okay. Thank you. Bye bye.